హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం ఎగ్స్ను పొంగనాలు వేసి వాటితో కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. మనం రెగ్యులర్గా కర్రీ చేసుకునేటప్పుడు ఎగ్స్ను ఉడకబెట్టి చేసుకుంటాం కదా. ఈసారి ఎగ్ కర్రీని ఇలా ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. రైస్ చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఈ కర్రీ చేసుకోవడానికి 5 ఎగ్స్ను కొట్టి బౌల్లోకి వేసుకోవాలి. ఇప్పుడు టేస్ట్కి తగినంత ఉప్పు, 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకొని మసాలా అంతా ఎగ్స్లో కలిసేలా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద పొంగనాల ప్యాన్ పెట్టుకొని ఈ విధంగా ఆయిల్తో స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న ఎగ్ను ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ విధంగా పొంగనాలు వేసుకోవాలి. మరీ నిండా వేయకూడదు, కొద్దిగా గ్యాప్ ఉంచి వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మూత పెట్టి 5 నిమిషాల పాటు సిమ్ ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. 5 నిమిషాల తర్వాత ఎగ్ మనకి ఈ విధంగా బాగా ఉడికిపోతుంది. ఈ ఎగ్ పొంగనాలు రెండో వైపు కాలాల్సిన అవసరం లేదు. చాకుతో చూస్తే ఈ విధంగా క్లీన్గా వస్తే ఎగ్ ఉడికిపోయినట్టు. ఇప్పుడు వీటిని ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. తరువాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత సన్నగా తరిగిన 3 ఉల్లిపాయలు, 2 పచ్చిమిరపకాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఇలా వేగిన తర్వాత 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 3 చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న టమాటా, 1 టీ స్పూన్ కారం, టేస్ట్కి తగినంత ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఆయిల్ అంతా సైడ్స్కి వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. మనకి టమాటా మెత్తగా అయిపోయి ఆయిల్ అంతా ఇలా సైడ్స్కి వస్తున్నప్పుడు ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత అందులో 1 గ్లాసు నీళ్లు పోసుకొని మరోసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 5 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. 5 నిమిషాల తర్వాత మసాలాలో 1 రెమ్మ కరివేపాకు, ముందుగా మనం పక్కన పెట్టుకున్న ఎగ్స్ వేసుకొని కలుపుకోవాలి. మీకు గ్రేవీ ఇంకొంచెం పల్చగా కావాలంటే ఇంకొద్దిగా వాటర్ని పోసుకోవచ్చు. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి మరో 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. 5 నిమిషాల తర్వాత కర్రీ ఈ విధంగా రెడీ అయిపోతుంది. ఎగ్ కూడా చాలా స్పాంజీలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు లాస్ట్లో కొద్దిగా తరిగిన కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. మనకు చాలా టేస్టీగా ఎగ్ పొంగనాల కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ కర్రీని బౌల్లోకి తీసుకొని రైస్ చపాతీతో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ కర్రీ రెడీ. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.